ఆడవాళ్ళు చేసే తప్పిదాలకి పిల్లలు ఎంత దరిద్రంగా బలవుతున్నారంటే ఈ మధ్యకాలంలో భర్తలతో విడిపోయి వేరే వాళ్ళతో ఉండటం, వేరే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల వాడు మిమ్మల్ని చూస్తాడనేది మీరు కొన్ని వీడియోలు చూసిన తర్వాత కొన్ని అర్థం చేసుకుని మార్చుకుంటే మంచిది ఆడవాళ్ళు. అలాగే అరణ్ ఆనంద్ అనేవాడు కేరళలో ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు. కోర్టులో కేసు కూడా నడుస్తుంది. అతను 21 సంవత్సరాలు కోర్టు శిక్ష వేసిందనమాట. ఎందుకు వేసింది అయితే ఒక ఆవిడ అతన్ని బాయ్ ఫ్రెండ్గా అంగీకరించింది. అయితే ఆవిడకి 2 పిల్లలు, మగపిల్లలు. ఈ అరణ్యానంద్ అనే వాడిని చూస్తే చాలా ఆవిడ 2 పిల్లలు వణికిపోతూ ఉంటారట. అంత పైశాచికంగా వీడి హింసిస్తూ ఉంటారట. ఈ అరణ్యానంద్ అనేవాడు 2 పిల్లల్ని, పసిపిల్లల్ని. అయితే ఇతను డోర్ తీసుకుని లోపలికి వస్తుంటే ఈ ఆనంద్ అనే అతను పెద్ద కొడుకు చిన్న కొడుకు సోఫాలో కూర్చున్నారట. వీడిని చూడంగానే చిన్న కొడుకుకి భయం వేసి సోఫాలోనే పాస్ పోసేట. పెద్దవాడిని తీసుకుని సోఫాలో వీడు పాస్ పోస్తుంటే నువ్వు వాడికి చెప్పొద్దా అని చెప్పి పెద్దవాడిని తీసుకెళ్ళి కార్నర్ కుండే గోడకి తలపెట్టి కొట్టడమే బ్రెయిన్ తల పగిలిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యేంత దెబ్బ. ఒక్కసారి కాకుండా కనీసం 5-6 సార్లు కొట్టేట అబ్బాయిని. కొడితే వాళ్ళ అమ్మ ఏం చేసింది తెలుసా అండి? నా పిల్లాడిని ఎందుకురా కొట్టామని చెప్పి ఈ ఉంచుకున్న తండ్రిని అడగల ఆవిడ, ఉంచుకున్న మొగుడిని అడగల. ఆవిడకి మొదటి మొగుడికి పుట్టిన 2 వీళ్ళు, రెండోవాడు ఉన్నాడు. నా పిల్లల్ని ఎందుకు కొట్టేవారని ఆవిడ అడగల. ఆవిడ ఏం చేసి ఉంటుందో మీ అందరికి గెస్ చేయండి. వాడు కొట్టిన దెబ్బకి రక్తం కాగుతుంటే పెద్ద కొడుకు తల్లోంచి ఆవిడ రక్తం క్లీన్ చేసి సాక్ష్యాలు లేకుండా చేస్తుందిట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ప్లీజ్ ఎవరన్నా కానీ భర్తలు కాదని వేరే వాళ్ళతో వెళ్ళిపోయేటప్పుడు ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఆశ్రమాల్లో వేసేసి వెళ్ళిపోయింది. ఎవరో ఒకరు చక్కగా దత్తత తీసుకుంటారు. అంతేగాని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పిల్లలు ఉంటున్నారు ఈ రోజుల్లో. ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఈ పిల్లల్ని అవతల వాళ్ళన్నా చంపేస్తున్నారు, ఈవిడన్నా చంపేస్తుంది. లేదంటే పిల్లలు రోడ్డు మీద దేనికి కాకుండా అయిపోతున్నారు. అది నా బాధ. అయితే వాడు కొట్టిన దెబ్బకి 7-8 సార్లు కొట్టేట కార్నర్ దానికి వేస్తే తలకై చిట్లిపోయి పగిలిపోయి మొత్తం ఇల్లంతా రక్తం కారుతుంది. అంతే వాడిని రాత్రి కొడితే ఆయన 10:30 అప్పుడు 4ంటికి తీసుకెళ్ళాట హాస్పిటల్కి. అప్పుడు డాక్టర్ గారికి అనుమానం వచ్చింది. ఏమైందంటే కాలు జారి పడిపోయాడండి ఇంట్లో ఆడుకుంటా అంటే. ఈ టైంలో పిల్లాడు ఎందుకు లేస్తాడు, ఎందుకు ఆడుకుంటాడు అని చెప్పి డాక్టర్కి డౌట్ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాట డాక్టర్ గారు కేరళలో. అప్పుడు పోలీసులు వచ్చి ఎంక్వైరీ స్టార్ట్ అయితే వాడి భాగవతం అంతా ఆ ఆనందగాడి భాగవతం బయటపడింది. ఏమని బయటపడింది? వాడు చిన్న కొడుకు మీద కూడా భార్య చూస్తుండగా లైంగిక దాడి చేస్తాటండి. అబ్బాయి మీద ఈవిడ ఉంచుకున్నవాడు లైంగిక దాడి చేస్తుంటే ఇది అక్కడే కూర్చుని ఉంటుందిట. తల పగల కొట్టిన కొడుకు మాట్లాడదు. ఈ పిల్లాడి మీద వీడు ఏదైనా చేస్తున్నా మాట్లాడదు. మరి అది ఆడదో తల్లో మరి ఏంటో మరి దేవుడికి చెప్తున్నా, నేను కోరుకుంటున్నా రోజు ఇలాంటి దుర్మార్గులకి పిల్లల్ని ఇవ్వమాకు అని చెప్పి. అది అయితే ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీలో మొత్తం బయటపడింది. అప్పుడు చిన్నపిల్లాడు చెప్పాడు, వీడు నాకు చాలాసార్లు ఇలా చేస్తాడు, ఇలా చెందాడు, ఇలా సంగతి. నేను సోఫాలో పాస్ పోసాను, అందుకు నన్ను అన్నయ్యని కొట్టి చంపేశాడు, నువ్వేం చేస్తున్నావురా అని. ఇంత దరిద్రంగా ఉంది మనుషులకి. నిన్న ఎవడో వాడు సొంత కూతుర్ని 1 నుంచి 5 వరకు ఎక్కాలు చెప్పలేదని, లెక్కల నెంబర్లు లైన్గా చెప్పలేదని చెప్పి వాడు ఏం చేశాడు, ఆ పిల్లని కొడితే ఆ పిల్ల స్పాట్లో చచ్చిపోయింది. ఇన్ని భయానకంగా పరిస్థితులు బయట ఉంటున్నాయి. వింటుంటే భయాలు వేస్తున్నాయి. ఎట్లా పిల్లల్ని పెంచుకురావాలి? ఇలాంటి పేరెంట్స్ని దగ్గర నుంచి పిల్లల్ని సంరక్షించాలి. ఇప్పుడు మనం ఇలాంటి పేరెంట్స్ ఉన్న చోట ఆ పిల్లల్ని ప్రభుత్వాలు ఫండ్స్ ఇచ్చేదానికంటే ఇలాంటి పిల్లల్ని వెంటనే బంధువులు చూస్తారనే దానికంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చూసుకుని వాళ్ళకి ఫండ్ ఇచ్చే విధంగా చూసుకుని ఎలా ఈ పిల్లల్ని రక్షించాలనేది మనందరి మీద ఉన్న బాధ్యత అండి. ఇప్పుడు వాడు రోడ్డు మీదకి వెళ్ళిపోతే ఇప్పుడు ముష్టి వాళ్ళు రోడ్డు మీద అడుక్కోవద్దని కూడా చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు ఆ పిల్లలు ఎలా అన్నం తినాలి, ఎక్కడ ఉండాలి, ఎలా వీళ్ళు నివసించాలి అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి, మనం కూడా ఆలోచించాలి. అవునంటారా కాదా? ప్లీజ్ మీకు ఏదన్నా ఇలాంటి సంబంధాలు పెట్టుకోవాలనిపించినప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళి ఆశ్రమాల్లో చేర్పించేసేయండి దయచేసి. వాళ్ళు అక్కడే బతుకుతారు. వాళ్ళు పెడితే పెడతారు, తిండి పెట్టకపోతే పెట్టపోతారు. రోడ్డు మీద మాత్రం ఎవరు లేని దిక్కుమాలిన వాళ్ళలాగా చంపకండి పిల్లల్ని ప్లీజ్.